ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం మే 25 తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మే 25 తర్వాత వచ్చే ఆదివారం రోజు వీరికి మహర్దశ పట్టబోతుంది. చిత్ర విచిత్రాలు చూస్తారు. అయితే మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు ఏ విధమైనటువంటి ఫలితాలను వీరు పొందుకుంటారు, అలాగే ఏ విధంగా వీరికి మహర్దశ పట్టబోతుంది, ఆ రోజు ఎటువంటి చిత్ర విచిత్రాలు చూస్తారు, ఈ పూర్తి అంశాల గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చక్కటి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ తర్వాత వీరికి మహర్దశ పట్టబోతుంది. అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇదివరకు ఏదైనా సాధించాలి అనుకుంటే ఎన్నో రకాల అడ్డంకులు ఆటంకాలు వీరికి ఎదురయ్యేవి. అయితే ఈ సమయంలో మాత్రం ఆ ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అనుకున్న విజయాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క 25వ తేదీ తర్వాత వీరికి మహర్దశ పట్టబోతుంది. మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు చిత్ర విచిత్రాలు చూస్తారు. అంటే మీ యొక్క లైఫ్లో సాధించలేము అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. పొందుకోలేము అనుకున్న వాటిని పొందుకోగలుగుతారు. అంటే ఉదాహరణకి చూస్తే కనుక ఏదైనా టెండర్ వేశారు, రిజల్ట్ మీకు అనుకూలంగా రాదని మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ టెండర్ మీకు అనుకూలంగా వస్తుంది. అంటే ఆ యొక్క కాంట్రాక్ట్ మీకు దక్కే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటారు. డబ్బు సమకూరటం లేదని, అసలు మీరు వ్యాపారం మొదలు పెట్టలేరని మనసులో ఫిక్స్ అవుతారు. కానీ డబ్బు సమకూరుతుంది. ఏదో ఒక రకంగా పరిస్థితులు అన్ని కూడా అనుకూలించి వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు. అలాగే చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో పురోగతిని మీరు చూస్తారు. ఎందుకంటే మీ యొక్క లైఫ్లో ఇదివరకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారికి మహర్దశ పట్టబోతుంది. ముఖ్యంగా మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు ఊహించని వార్తలు కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఊహించని విధంగా ఏదైనా అవకాశం మీ ముందుకు రావటం, ఆకస్మిక ధనలాభం పొందుకోవటం, వసూలు కావు, ఇక లైఫ్లో ఆ యొక్క డబ్బులను మేము పొందుకోలేము అనుకున్న డబ్బులు కూడా తిరిగి వసూలు కావటం, ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. మహర్దశ పట్టబోతుంది. శని భగవానుడు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాడు. శని భగవానుడి యొక్క దివ్యాశిస్సులు మీకు తోడుగా ఉండబోతున్నాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడటానికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. అలాగే మీరు శ్రీయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. దీని ద్వారా మీకు అపారమైన ధనలాభం కలుగుతుంది.
ఆర్థిక పురోగతికి సంబంధించి అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ తర్వాత మహర్దశ పట్టబోతుంది. అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. నూతన వ్యాపార పెట్టుబడులు పెడతారు. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా తాపత్రయపడుతున్న వారికి కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే ఏవైతే ఆదాయ మార్గాల కోసం చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నారో ఆ ఆదాయ మార్గాలు కూడా మీకు దక్కుతాయి. విడిపోవాలి అనుకున్న వ్యక్తులు కూడా తిరిగి కలుసుకుంటారు. మీ యొక్క బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా ఈ కుంభరాశి వ్యక్తులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క లైఫ్లో ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మానసిక సమస్యలకి, అనారోగ్య సమస్యలకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. మీ యొక్క లైఫ్లో అసాధ్యం అనుకున్న వాటిని మీరు సుసాధ్యం చేసుకోగలుగుతారు. చిత్ర విచిత్రాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం అంటే మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు మీరు ఒక మట్టి పాత్రలో గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకోండి. దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని చల్లండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ విధంగా వేసిన మట్టి పాత్రను మీరు రాత్రి సమయంలో అంటే ఆదివారం రోజు రాత్రి సమయంలో మీరు మీ యొక్క 2 చేతులతో పాత్రను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. తిరిగే సమయంలో మనసులో నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం కావాలని చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకొని ఇంట్లో ప్రధాన గదిలో ఒక మూలన ఈ యొక్క పాత్రను రాత్రంతా కూడా అదేవిధంగా వదిలేసేయండి. ఉదయం లేవగానే ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ఆ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రవహించే నీటిలో కానీ, నిర్జన ప్రదేశంలో కానీ, ఏది అందుబాటులో లేకపోతే కనుక మీ ఇంట్లో వాష్ ఏరియాలు పారబోసేసి పైనుండి నీళ్లు పోసేయండి. ఎవరూ తొక్కకుండా చూసుకోండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మీరు మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. వస్త్రాలు, ధనధాన్యాలు ఈ విధంగా ఏ రూపంలో మీరు దానం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 25వ తేదీ తర్వాత ఏ విధంగా మహర్దశ కుంభరాశి వారికి పట్టబోతుంది, ఎటువంటి చిత్ర విచిత్రాలు వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు, మే 25వ తేదీ తర్వాత వచ్చేటటువంటి ఆదివారం రోజు ఎటువంటి చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని వారు దూరం చేసుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.